प्रतिगृह्णामि विश्वम्भरा पंचभूता साक्षिण्य सर्वदेवताः इमां पुत्रां प्रदास्यामि पितॄणां तारदागवै दत्तस्वीकारमुहूर्तस्तु मुहूर्तोऽस्ति भवन्तो वहान्तो न गृह्णन्तो दत्तस्वीकारमुहूर्तस्तु मुहूर्तोऽस्तु నువ్వు తిను బాబు. బాబు పెడదామా? వెళ్ళిరా బాబు. మీరు రండమ్మా. నేనెందుకు రాజు? అదేమిటమ్మా, కొత్తిల్లు ముందు మీరు పాదం పెడితేనే మాకు శుభం. కాదనకండి, రండి. నీ మనసులాగానే ఉంది, చల్లగా విశాలంగా. కాఫీ కూడా తీసుకోవా? నాకంటూ అబ్బా ఏంటి సత్యాగ్రహం? నా తల్లి కదా, తీసుకో. అలాగేలే, నీ ఇష్ట ప్రకారం ఆ రాజునే చేసుకుందు గాని. నిజంగానా? నిన్నమని మీ బావగారు రాగానే వెళ్ళి మాట్లాడరమంటాను తల్లి. ముందు కాఫీ తీసుకో. ఏమిటి అక్క చెల్లెలిద్దరూ జీవిత పడుతున్నారు? చూడండి, సెంట తిప్పులు మానేసి ఇలా హఠ రసం కూర్చుందో. ఎందుకట? ఎందుకేమిటి, ఆ రాజుకి పెళ్లి చేయకపోతే ఊరి పోసుకు చేస్తుందట. అబ్బా అబ్బా, అయితే లైలా మజ్ను సినిమా మన ఇంట్లోనే చూస్తున్నారనమాట. అన్ని సినిమాలలో జరిగిపోతుంటే ఏం చేస్తాం మరి? మీరు వెళ్ళి ఆ రాజుతో మాట్లాడరండి. ఏమిటి, నీ చెల్లెని ఆ రాజుగాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా? వాడంతస్తేమిటి, మనంతస్తేమిటి? ఏ విజయ, ఏమిటి పని? అబ్బా మీరు ఊరుకోండి, మళ్ళీ అది మొదటికొస్తుంది. అంతస్తులు అంటే అప్పుడు అతను అలా ఉన్నాడు కాబట్టి అనుకున్నాం, ఇప్పుడు అతను అంతస్తు పెరిగిందిగా మరి. అది సంగతి. నీకు డబ్బంటే ఆశ అన్నమాట. ఇదిగో, ఆచిపోయిననవైనా పసిడి పడిలో పెడితే పరమాణంలాగా తింటావు. అనండి, ఏం చేస్తాను? తోడబుట్టిన దూరం చేసుకోలేనుగా. మీరు వెళ్తారా లేదా? నీకు సిగ్గు రాకపోతే నాకనే ఉండక్కర్లా. నేను చచ్చినా వెళ్ళను. పైగా అతను ఎదురు తిరుగుతాడో ఏమో. తిరిగితే మాత్రం తప్ప? ఆ రోజు అన్ని చివాట్లు పెట్టి గెంటించిన తర్వాత ఏమీ తప్పలేదు. సరేనమ్మా సరే, ఆ చివాట్లతో నేనే తిని బతిమాలో భంగపడ ఒప్పిస్తా. కావాల్సిన మంచి రోజు చూసి నా కాళ్ళు కూడా పట్టుకుంటా. గుడ్, వెరీ గుడ్. బాబుకు ముక్కరించారమ్మా? ఇప్పుడు నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది. అవునా? ఇద్దరికి ఇచ్చిన ముందే వాళ్ళే. బాబు రాజు, ఏమిటి అవుతారు? అసలు అవుతారు అంటే మళ్ళీ ఇక్కడ? మళ్ళీ ఏమిటమ్మా, జీవితాంతం ఈ ఉద్యోగం నాది. ఈ తల్లి, ఆ తమ్ముళ్ళు, ఈ ఉద్యోగం నాకు దేవుడిచ్చిన వరాలు. ఇక సిరి సంపద అంటారా, చెప్పకుండా ఎలా వచ్చాయో అలాగే చెప్పకుండా ఎప్పుడొకప్పుడు తుర్రుమంటాయి. అమ్మా, మీరు ప్రతి నెల నాకు జీతం ఇస్తుండాల్సిందే, నా అల్లరి అబద్ధాలు భరిస్తూ ఉండాల్సిందే. ఆ చూడండి, స్టోర్ రూమ్ లో సరుకులన్నీ అయిపోయాయి. మీరు తెప్పిస్తారా? వెళ్ళి నేను పట్టురమ్మంటారా? అదంతా తర్వాత. డ్యూటీకి ఇంత పొద్దుకే వచ్చేది. పిల్లలకు స్నానాలు పానాలు ఎవరు చేస్తారనుకున్నావు? క్షమించండి, ఆలస్యం అయిపోయింది. ఇప్పుడే చేస్తాను. వెళ్ళు.
అదేమిట్రా నన్ను చూసి అలా దూరం దూరంగా వెళ్ళిపోతున్నారు? అది కాదండి, ఇప్పుడు మీరు నన్ను మీరు అంటున్నారా? ఒరే, నన్ను ఎందుకురా దూరం చేస్తున్నారు? రే, నేను మీకే అపకారం చేశాను రా? అది కాదండి, మీకు బోల్ డబ్బు ఉంది, పెద్ద కారు ఉంది, బంగ్లా ఉంది. అవునండి, ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయిపోయారుగా. ఏమిటి ఏదో బాబుతో ఆడుకుంటున్నట్టున్నారు? లేవండి. ఎవరు మీరు? ఆ రోజు కాస్త పొరపాటుగా మాట్లాడాను. పొరపాటే ఉంది, కరెక్ట్ గానే మాట్లాడాను. ఈడొచ్చిన ఆడపిల్ల అడ్డమైన గాడిలతో తిరిగితే ఊరుకుంటారా? అందులోనూ పరువు ప్రతిష్ట సాంప్రదాయం ఏం అక్కర్లేదు. ఏదోలేండి, అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని తప్ప ఎవరిని చేసుకోనంటుంది. ఏదో చిన్నతనం తెలియకుంటుంది. బరువు బాధ్యత తెలిసిన వారు మీరే చెప్పాలి. చెప్పినా వినకుండా మొండికేస్తోంది. మొండికేస్తే పళ్ళు రాలగొట్టండి, కాళ్ళు గీళ్లు బెరగొట్టి కాళ్ళ బారేయండి. అంతేగాని ఒక అడ్రస్ లేని గాడిదకిచ్చి పెళ్లి చేస్తాను. అప్పుడు ఇది వట్టి గాడిద, ఇప్పుడు డబ్బున గాడిద. మీకు డబ్బున గాడిదలే కావాలంటారా? ఈ ఊళ్ళో డబ్బున గాడిదలు చాలా ఉన్నాయి. అందులో ఒక పెద్ద గాడిదకిచ్చి పెళ్లి చేసేయండి. బట్లర్, కాఫీ. వదిలేండి. మీకు కాదు, వెళ్ళండి. కోపడకండి, కాస్త నా మాట కూడా వినండి. మీ మాట మీ చెల్లెలే వినలేదు, నేనెందుకు వినాలి? పెద్దవాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే చిన్నవాళ్ళు చెడిపోతారని మీ చెల్లి గట్టిగా చెప్పండి. అదేం లేదులేండి, ఈ సంబంధం మాకు ఇష్టమే. మీకు ఇష్టమైతే నాకు ఇష్టం లేదు. కాదు, నా మీద కోపంతో అలా చెప్తున్నారు. మీకు ఇష్టమే, మీరు మా విజయ్ ప్రేమించారు. అవును, ప్రేమించాను. తేనె తీయగా ఉంటుందని ఆశపడ్డా, కానీ దాని చుట్టూ ఇన్ని తేనెటీగలు ఉంటాయని బుద్ధి లేక ప్రేమించాను. అయితే మీరు మా విజయం చేసుకోరా? చేసుకోను. అసలు నేను పెళ్లే చేసుకోను. అసలు పెళ్లే చేసుకోవా? అవునమ్మా, ఇప్పుడు నాకు సర్వస్వం రవిబాబు. అతని క్షణమే నా జీవిత లక్ష్యం, నా బాధ్యత కూడా. కావచ్చు, అందుకు విజయ్ ఎలా అడ్డొస్తుంది? ఇప్పుడు రాకపోవచ్చు, రేపు ఆమె కడుపున ఒక కాయ కాస్తే అప్పుడు ఆ కన్నపాసిన తప్పకుండా అడ్డొస్తుంది. రవి తన ఇంట్లోనే తన పరాయి పడతాడు. అతని ఇల్లు అతనికి నరకం అవుతుంది. ఆ పాపం నాకు చుట్టుకుంటుంది. ఏవేవో ఊహించుకుని అనవసరంగా బాధపడుతున్నావు రాజు. రవి కోసం నువ్వు చేసే త్యాగాన్ని అర్థం చేసుకోగలను, అభినందించగలను. కానీ విజయ నీ మీద పెంచుకున్న ప్రేమ, కట్టుకున్న ఆశాసౌసం రవి మూలంగా కూలిపోవడం న్యాయమా? ఆ పాపం వాడికి తగలదా? రాజు, నిన్ను శాసించే అధికారం నాకు లేదు. అమ్మా, అంత మాట అనకండి. అయితే నా మాట విను. రవి నువ్వెంత ప్రాణ సమానంగా పెంచినా ఆడదిక్కులేని ఇంట్లో వాడికి తల్లి లేని లోటు తీరదు. రవి కోసమైనా నువ్వు విజయని పెళ్లి చేసుకోవాలి రాజు. అలాగేనా? అయితే ఇప్పుడే ఫోన్ చేసి పెళ్లి ఏర్పాట్లు చేయమంటారు. మీ ఇష్టం.